హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ భూమి మీద స్వర్గం ఎక్కడైనా ఉందంటే అది కాశ్మీర్ అని చెప్తారు. మరి నరకం ఎక్కడ ఉందో తెలుసా? అది మరి ఎక్కడో కాదు, మన భూమికి ఊపిరితిత్తులని మనం గర్వంగా చెప్పుకునే అమెజాన్ రైన్ ఫారెస్ట్. అవును, మీరు విన్నది నిజమే. దూరం నుండి చూస్తే పచ్చగా అందంగా కనిపించి ఈ అడవి లోపలికి వెళ్తే అడుగడుగున మృత్యువు కాసుకుని ఉంటుంది. ఇది కేవలం ఒక అడవి కాదు, మనిషికి ఇంకా పూర్తిగా అర్థం కాని ఒక ఏలియన్ వరల్డ్. అమెజాన్ విస్తీర్ణం ఎంత పెద్దదంటే ఇది ఏకంగా 9 దేశాల్లో విస్తరించింది. మన ఇండియా లాంటి దేశాల్లో 2 ఇందులో ఇమిడిపోతాయి కూడా. కానీ అసలు రహస్యం దాని పరిమాణంలో లేదు, దాని లోపల దాగి ఉన్న వింత జీవుల్లో ఉంది. హాలీవుడ్ సినిమాల్లో చూపించే అనకొండలు, మనుషులను వేటాడే మొక్కలు, కాళ్ళ నుండి నడిచే చెట్లు ఇవన్నీ కేవలం కల్పితాలు కాదని, అవి అమెజాన్ లో నిజంగానే ఉన్నాయని చెప్తే మీరు నమ్ముతారా? ఈ రోజు మన వీడియోలో సైన్స్ కూడా అంతు చిక్కని అమెజాన్ అడవుల్లోని భయంకరమైన రహస్యాలు ఛేదిద్దాం. వెల్కమ్ టు ది డార్క్ సైడ్ ఆఫ్ అమెజాన్. మీరు ద లాస్ట్ ఆఫ్ అస్ గేమ్ గానీ జాంబీ సినిమాలు గానీ చూసే ఉంటారు. అందులో మనుషులు జాంబీలుగా మారడం చూసుంటారు. అది కల్పన కావచ్చు, కానీ అమెజాన్ లో నిజంగానే జాంబీలు ఉన్నాయి. కాకపోతే అవి మనుషులు కాదు, చీమలు. అమెజాన్ లో కార్డిసెప్స్ అనే ఒక ప్రమాదకరమైన ఫంగస్ ఉంది. ఇది ఒక చీమ శరీరంలోకి ప్రవేశించి దాని మెదడును పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకుంటుంది. ఇంకా చీమకి తమ సొంత ఆలోచన ఉండదు. ఆ ఫంగస్ ఆ చీమను ఒక ఎత్తైన చెట్టుపైకి నడిపించి అక్కడ ఉన్న ఆకును గట్టిగా పట్టుకోమని ఆదేశిస్తుంది. తర్వాత చీమ తలని పగలగొట్టుకుని ఆ ఫంగస్ బయటకు వస్తుంది. అక్కడ నుండి దాని విత్తనాలని గాల్లోకి వదిలి కింద ఉన్న మిగతా చీమను కూడా జాంబీలుగా మారుస్తుంది. ఒక చిన్న ఫంగస్ కి ఇంత తెలివి ఎలా ఉందనేది సైంటిస్టులకి ఇప్పటికీ అద్భుతమైన ప్రశ్న. అమెజాన్ నది గురించి మనందరికీ తెలుసు, ప్రపంచంలోనే అత్యంత భారీ నది ఇది. కానీ మీకు తెలియని విషయం ఏంటంటే ఈ అమెజాన్ నదికి సరిగ్గా కింద అంటే భూమి లోపల 4 కిలోమీటర్ల లోతులో మరొక నది ప్రవహిస్తుంది. దాని పేరు రియో హంస. ఇది ఏదో చిన్న కాలువ కాదు, ఇది దాదాపు 6000 కిలోమీటర్ల పొడవుండి అమెజాన్ నదికి సమాంతరంగా ప్రవహిస్తుంది. కానీ ఇది కంటికి కనిపించదు, భూగర్భంలో రాళ్ల మధ్య నుండి ప్రవహిస్తుంది. కొంతమంది సైంటిస్టుల ప్రకారం అమెజాన్ నది ఎండిపోయినా రియో హంస మాత్రం ప్రవహిస్తూనే ఉంటుందట. ఒక నది కింద మరొక నది ఉండడం అనేది ప్రకృతి విసిరిన ఒక అద్భుతమైన సవాలు. సాధారణంగా చెట్లు ఒకే చోట స్థిరంగా ఉంటాయి, గాలి వస్తే ఊగుతాయి తప్ప కదలలేవు. కానీ అమెజాన్ లో ప్రకృతి ధర్మాలన్నీ తలకిందులవుతాయి. ఇక్కడ సోక్రటీ ఎక్సోరిజా అనే వింతైన చెట్టు ఉంది. దీన్ని స్థానికులు వాకింగ్ ఫామ్ ట్రీ అని కూడా పిలుస్తారు. వీటి వేర్లు భూమి లోపల కాకుండా భూమి పైభాగంలో కాళ్ళలాగా బయటకు వస్తాయి. సూర్యకాంతి కోసం ఇవి నెమ్మదిగా కదులుతూ తమ స్థానాన్ని మార్చుకుంటాయి. పాత వేర్లు చనిపోతూ ఉంటే కొత్త వేర్లు సూర్యుడు ఉన్న వైపు పుట్టుకొస్తాయి. అలా ఈ చెట్టు రోజుకి 2 నుండి 3 సెంటీమీటర్లు అంటే ఏడాదికి ఏకంగా 20 మీటర్ల వరకు ముందుకు జరిగిపోతుంది. అంటే మీరు ఒక సంవత్సరం తర్వాత వెళ్లి చూస్తే ఆ చెట్టు పాత ప్లేస్ లో ఉండదన్నమాట. ఇదే వింత అనుకుంటే దీనికన్నా భయంకరమైంది మరొకటి ఉంది, అదే మ్యాన్ ఈటింగ్ ట్రీస్. అమెజాన్ లో యాతివియో అనే ఒక మొక్క ఉందంట. ఇది చూడడానికి ఆకర్షణీయంగా ఉంటుంది, కానీ ఏదైనా పక్షి గాని జంతువు గాని చివరికి మనిషి గాని దానికి దగ్గరికి వెళ్తే తమ కొమ్మలతో బంధించి చంపి వాటి నుండి వచ్చే రక్తాన్ని పోషకాలని పీల్చుకుంటుందట. సైన్స్ దీన్ని పూర్తిగా నిర్ధారించకపోయినా అమెజాన్ లో ఇప్పటికీ మనుషులు వెళ్ళలేని ప్రదేశాల్లో ఇలాంటివి ఉన్నాయని నమ్మేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అమెజాన్ లో నీరు కూడా ప్రాణాలు తీస్తుంది. పెరు దేశంలోని అమెజాన్ అడవి గుండెల్లో షనెటిస్కా అనే నది ఒకటి ఉంది. దీన్ని బాయిలింగ్ రివర్ అని కూడా పిలుస్తారు. సాధారణంగా నదిలో నీరు చల్లగా ఉంటుంది, కానీ నదిలో నిరంతరం నీరు మరుగుతూనే ఉంటుంది. దీని ఉష్ణోగ్రత దాదాపు 90 డిగ్రీల నుండి 100 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. పొరపాటున ఏదైనా జంతువు అందులో పడితే కొన్ని సెకండ్లలోనే ఉడికిపోతుంది. మనం స్టవ్ మీద నీళ్లు పెడితే ఎలా మరిగిపోతాయో అక్కడ సహజంగానే నది మరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దీని దగ్గరలో ఎలాంటి అగ్నిపర్వతాలు లేవు. మరి ఈ నీరు ఎందుకు మరుగుతుందో ఇప్పటికీ సైంటిస్టులకు ఒక పెద్ద మిస్టరీనే. బహుశా భూమి అంతర్భాగం నుండి వచ్చే వేడి నీటి ప్రవాహాలు దీనికి కారణమవచ్చు అని అంచనా వేస్తున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే జీవి గురించి వింటే మీ వెన్నులో వణుకు పుడుతుంది. 1914లో ప్రసిద్ధ బ్రిటిష్ ఎక్స్ప్లోరర్ కర్నల్ పర్సీ పాసెట్ అమెజాన్ అడవుల్లో ఒక వింత జీవిని చూశానని రిపోర్ట్ చేశాడు. దానికి ఆయన పెట్టిన పేరు మారికాక్సి. వీళ్ళు మనుషులు కాదు, అలానే కోతులు కూడా కాదు. దాదాపు 12 అడుగులు ఎత్తుండి ఒళ్ళంతా దట్టమైన వెంట్రుకలతో గోరిల్లాగా ఉంటారు. కానీ మనుషుల్లాగా విల్లంబులు అంటే బాణాలు వాడడం వీరికి బాగా తెలుసు. వీరు చాలా క్రూరంగా ప్రవర్తిస్తారని తన టీం పై కూడా దాడి చేశారని పాసెట్ తన డైరీలో రాసుకున్నాడు. హిమాలయాల్లో యతి ఎలాగో అమెజాన్ లో మారికాక్సి అలాగనమాట. దీని తోడు అడవిలో జైంట్ స్పైడర్స్ కూడా ఉన్నాయని చెప్తారు. మన ఇంట్లో చూసే సాలీడు చిన్నగా ఉంటుంది, కానీ అమెజాన్ లో కుక్క పిల్లంత పరిణామంలో ఉండే సాలీళ్లు ఉన్నాయంట. ముఖ్యంగా గలియత్ బర్డ్ ఈటర్ అనే సాలీడు పక్షిని కూడా
వేటాడి తింటుంది. లోకల్ స్టోరీ ప్రకారం 6 అడుగులు పొడవున్న సాలీళ్లు కూడా అక్కడ ఉన్నాయని, అవి మనుషుని కూడా చంపగలవని అంటుంటారు. అమెజాన్ అనగానే మనం గుర్తొచ్చేది అనకొండ. ఇప్పటివరకు రికార్డ్ అయిన అనకొండ పొడవు సుమారు 30 అడుగులు. కానీ అమెజాన్ లోతుల్లోకి వెళ్లే కొద్దీ మనకు తెలియని భారీ సర్పాలుండే అవకాశం ఉంది. 1907లో ఒక ఎక్స్ప్లోరర్ తనకు 62 అడుగుల పాము కనిపించిందని క్లెయిమ్ చేశాడు. ఇప్పటికే మనం టైటానోబా గురించి మాట్లాడుకోగలిగాం. కొన్ని మిలియన్ సంవత్సరాల క్రితం భూమిని పాలించిన ఈ రాక్షస పాము దాదాపు 42 అడుగులు పొడవు, 1000 కిలోలు బరువు ఉండేది. అయితే శాస్త్రవేత్తల ప్రకారం ఇవి అంతరించిపోయాయి. కానీ అమెజాన్ గిరిజనులు మాత్రం ఎక్కుమామా అనే ఒక భారీ పాము ఆ నదిలో ఇంకా బతికి ఉందని నమ్ముతారు. అమెజాన్ లో మనిషి కాలు మోపని ప్రదేశాలు ఇంకా 90% ఉన్నాయి. కాబట్టి అక్కడ టైటానోబా లాంటి జీవులు ఇంకా బతికున్న ఆశ్చర్యపోవనవసరం లేదు. అమెజాన్ లో పింక్ రివర్ డాల్ఫిన్స్ కనిపిస్తాయి. ఇవి చూడడానికి గులాబీ రంగులో చాలా అందంగా ఉంటాయి. కానీ స్థానిక ప్రజలు వీటిని చూసి భయపడతారు. ఎందుకంటే వారి నమ్మకం ప్రకారం ఈ డాల్ఫిన్స్ రాత్రిపూట ఒక అందమైన మనిషి రూపంలోకి మారిపోతాయట. వీటిని బోటో ఎన్కాంటోడో అంటారు. ఇవి రాత్రిపూట గ్రామాల్లోకి వచ్చి అమ్మాయిలను ఆకర్షించి వారిని అడవిలోకి తీసుకువెళ్ళిపోతాయని ఒక బలమైన నమ్మకం అక్కడ ఉంది. ఇవి మూఢనమ్మకాల లేదా నిజం అనేది పక్కన పెడితే పింక్ డాల్ఫిన్స్ మాత్రం అమెజాన్ లో ఒక ప్రత్యేక ఆకర్షణ అని చెప్పొచ్చు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, అమెజాన్ లో ఏది ఎంత అందంగా కనిపిస్తుందో అది అంత ప్రమాదకరం. ఇక్కడ కనిపించే కప్పలు పసుపు, నీలం, ఎరుపు రంగుల్లో మెరుస్తూ చాలా అందంగా ఉంటాయి. వీటిని పాయిజన్ డాట్ ఫ్రాగ్స్ అంటారు. వీటిని ముట్టుకుంటే చాలు ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ఒక చిన్న కప్ప చర్మంలో ఉండే విషం దాదాపు 10 మంది మనుషులను లేదా 20,000 ఎలకలను చంపడానికి సరిపోతుంది. గిరిజనులు ఈ కప్పల విషాన్ని తన బాణాల చివర రాసి వేటకు వెళ్లేవారు. అందుకే వీటికి ఆ పేరు వచ్చింది. కేవలం 2 అంగుళాల నుండి ఈ జీవి ఒక సింహం కంటే ప్రమాదకరమైంది. భారీ జంతువులే కాదు, ఇక్కడ చిన్న చీమలు కూడా నరకాన్ని చూపిస్తాయి. అదే బుల్లెట్ యాంట్. ప్రపంచంలోనే అత్యంత బాధాకరమైన కాటు దీని సొంతం. దీని పేరులోనే బుల్లెట్ ఎందుకుందంటే ఇది కుడితే ఒక తుపాకీ గుండు తగినంత నొప్పి వస్తుంది మనకు. ఆ నొప్పి 24 గంటల పాటు కంటిన్యూ అవుతుంది. అందుకే దీన్ని 24 అవర్ యాంట్ అని కూడా పిలుస్తారు. చివరికి ఇక్కడ ఒక షాకింగ్ థియరీ ఉంది. అమెజాన్ అడవుల్లో ఏలియన్స్ సంచరిస్తున్నాయని చాలా ఏళ్ళుగా పుకార్లు ఉన్నాయి. బ్రెజిల్ ప్రభుత్వం కూడా కొన్నిసార్లు ఆకాశంలో గుర్తు తెలియని ఎగిరే పళ్ళాలు అమెజాన్ అడవిలో వెళ్ళడాన్ని రికార్డ్ చేసిందని చెప్తారు. దట్టమైన అడవిలో ఏలియన్స్ తమ రహస్య స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారని, అందుకే అక్కడ వింత వింత జీవులు కనిపిస్తాయని కాన్స్పిరసీ థియరీ ఒకటి ఉంది. చూసారుగా ఫ్రెండ్స్, ఆక్సిజన్ ఇచ్చే అడవిగానే మనకు తెలిసిన అమెజాన్ లో ప్రాణాలు తీసే ఇంత భయంకరమైన కోణం కూడా దాగి ఉంది. ఇప్పటికీ మనిషికి తెలియని కొన్ని వేల జీవరాశులు అక్కడ ఉన్నాయి. భవిష్యత్తులో టెక్నాలజీ పెరిగే కొద్దీ అక్కడ ఇంకెన్ని వింతలు బయటపడతాయో చూడాలి. మరి భూమి మీద ప్రతి అంగుళాన్ని మనిషి గెలిచాడని మనం అనుకుంటాం, కానీ అమెజాన్ మన అహంకారాన్ని తగ్గిస్తుంది. ఇంకా మనిషి కాలు పెట్టిన ప్రదేశాలు అక్కడ వేల సంఖ్యలో ఉన్నాయి. అక్కడ టైటానోబా లాంటి పాములు ఇంకా బతికే ఉండొచ్చు. ఎల్ డోరాడో లాంటి బంగారు నగరాల్లో మట్టి కింద దాగి ఉండొచ్చు. అమెజాన్ కాపాడుకోవడం అంటే కేవలం చెట్లను కాపాడుకోవడం కాదు, ఈ భూమి మీద మిగిలి ఉన్న చివరి మ్యాజిక్ ని కూడా కాపాడుకోవడం అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇవి అమెజాన్ అడవిలో దాగి ఉన్న భయంకరమైన నిజాలు. వీటిలో మీకు ఏది అత్యంత ప్రమాదకరంగా అనిపించింది? జాంబీ ఫంగస్ లేదా రక్తం తాగే చేపల కింద కామెంట్ చేయండి.